బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ అంశంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గద్వాల విజయలక్ష్మిని అధికారులు అవమానించారు అన్న ప్రచారంపై సమీక్ష చేసింది సర్కారు. జరిగిన ఘర్షణపై విచారణ చేసి 24 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం దాగుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరి మూకలు కావాలని తోపులాటకు దిగి శాంతి భద్రతల సమస్య తలెత్తేలా కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసు శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మందలించారు. బల్కంపేట అమ్మవారి దేవాలయం కళ్యాణోత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన నేపథ్యంలో మంత్రి సురేఖ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బల్కంపేట బోనాల ఉత్సవాల్లో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా రాజకీయ ప్రేరేపిత అరాచక శక్తులు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పన్నాగం పన్నాయని మంత్రి సురేఖ అన్నారు. ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు వరుస సమావేశాలు నిర్వహించామని మంత్రులు తెలిపారు. ఓ మహిళా జర్నలిస్టును డ్యూటీలో ఉన్న ఎస్ఐ దుర్భాషలాడిన విషయంపై విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి సురేఖ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ అత్యుత్సాహంతో భక్తులకు కలిగిన ఇబ్బందులు తమ దృష్టికొచ్చాయని మంత్రులు అన్నారు. జరిగిన లోపాలపై సమీక్ష చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బోనాల ఉత్సవాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు గాను దేవాదాయ శాఖ సిబ్బందికి వాకీటాకీలు అందించాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగిసే వరకు నిరంతరం శాఖాపరమైన సమీక్షలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహంకాళి జాతర బోనాల ఉత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అల్లరి మూకల తోపులాట తర్వాత సేద తీరేందుకు ఓ గద్దెపై కూర్చుంటే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చున్నాడంటూ సోషల్ మీడియాలో దురుద్దేశంతో చేసిన ట్రోల్స్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. సదర్ అకౌంట్పై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలని సూచించారు. కొందరు దురుద్దేశంతో చేసే పోస్టులతో సోషల్ మీడియా ప్రతిష్ట మసకబారుతోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.